పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని రైల్వే స్టేషన్ నందు రైలు ఎక్కుతూ ఉండగా జారిపడిన వ్యక్తి ఆ వ్యక్తి పాత పాల్వాయి వాసి తమ్మిశెట్టి ఏడుకొండలుగా గుర్తింపు. గుంటూరు కాలేజీలో చదువుతున్న తన కూతురిని పండుగ సెలవులు కాని స్వగ్రామానికి చేరుకుంది. తన కూతురిని తిరిగి హాస్టల్లో వదిలిపెట్టడానికి రెంటచింతలలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైలు వచ్చిన సమయంలో రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలు పట్టాల పక్కకు పడటం జరిగింది. ఈ క్రమంలో రైలు చక్రాలు అతని పైకి ఎక్కడంతో ఒక కాలు ఒక చెయ్యి నుజ్జు అవ్వటం జరిగింది. అనంతరం ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. టికెట్ తీసుకొని వచ్చా. నేను ట్రైన్ ఎక్కా. నాన్న అందరూ ఉండేది, అందరు ఎక్కుతుంటే నాన్న ఎక్కబోయి కాలు జరిగింది. నువ్వు ముందు పోయేసి వచ్చావా? ఇక్కడ దిగావు నువ్వు కూడా? తెలియంగానే వచ్చారా బిడ్డలు పడాడని తెలిసిందే కానీ చనిపోయిన సంగతి నీకు తెలియదు. ఏం చదువుతున్నావు? ఎక్కడ ఏ కాలేజీ? ఉంటుందా? ఏసీ కాలేజీ పక్కన. మీ నాన్నకి నువ్వు చిన్నమ్మాయా పెద్ద సంతానం? చిన్న నీకంటే అమ్మాయి అన్నారు. నువ్వు చిన్నమ్మాయి. నేను నడుగూడి రైల్వే ఏసీని. మాకు ఈరోజు ఉదయం 10:20 సమయంలో నడుగూడి ఎస్ఎస్ గారి దగ్గర నుంచి ఈ రెంటచింతల ప్లాట్ఫారం పక్కనే ఒక డెడ్ బాడీ ఉందని మెసేజ్ రావడం జరిగింది. దాని మీద మేము సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చాము. ఆ మృతుడు తన కూతుర్ని గుంటూరు దేశ క్రమంలో మాచర్ల టు గుంటూరు టికెట్లు ఉన్నట్టు ఆ క్రమంలో ఏదో రద్దీగా ఉండటం వల్ల కానీ అతను ప్రమాదవశాత్తు జారిపోవటం వల్ల మరణం సంభవించిందని కనపడుతుంది. పైకి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్లో గుజాలకు తరలిస్తున్నాం. మిగతా విషయాలు తదుపరి దర్యాప్తులో తెలవలసింది. సార్, ఇప్పుడు అతనికి మామూలుగా ప్యాసింజర్ కదా సార్, టికెట్ తీసుకొని ఎక్కాడు. అతను ప్రయాణంలో జారిపడటం జరిగింది. అతనికి ఏమైనా క్రైమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్రైమ్ వచ్చే అవకాశం? కోర్టు ద్వారా ఉంటాయండి. ఆర్పిఎఫ్ కూడా ఉంటుంది మాతోటి. అవన్నీ మేము కేసు రాసి దాన్ని బట్టి పలకరిస్తాం. తదుపరి దర్యాప్తులో మొత్తం వస్తాం. రైల్వే రూల్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం అమ్మాయికి గుంటూరు టికెట్ తీసుకోండి. మా తమ్ముడేమో విజయవాడ డైరెక్ట్గా ట్యాబ్లెట్ తీసుకోవడానికి పోతున్నాం విజయవాడ. అమ్మాయి ఆడ పెట్టి వెళ్ళిపోవాలని పోతున్నాడు. మధ్యలో జరిగింది. మధ్యలో అంటే ఇప్పుడు మామూలుగా బండి వెళ్తుంటే చెప్పు చిప్పిపోయి బాగా టైట్ కూడా జనాభా ఉండి ఆ ఒత్తిడి దెబ్బకి ఆపుకోలేక కింద పడ్డాడు. ఏం పేరు? ఆయన పేరు తమ్మిశెట్టి ఏడుకొండలు. అతను ఏమవుతారు? నాకు తమ్ముడు అవుతుంది. వాళ్ళ అన్నని. ఎంతమంది? ఆయన పేరు ఏం పేరు? తమ్మిశెట్టి ఏడుకొండలు. ఒక బాబు ఒక అబ్బాయి. ఒక అమ్మాయి బాబును ఒక అమ్మాయి. పాప ఏం చదువుకుంటుందండి? బాబు సెకండ్ ఫస్ట్ ఇంటర్ చదువుతుంది.